మోడీ పిలుపుని ఇవ్వడం ఆలస్యం, ఇంతలా రెస్పాండ్ అయిపోవాల్సిన అవసరం ఏంది అనే విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం సొంత పార్టీ క్యాడర్ నుంచే. సొంత పార్టీ క్యాడర్ అర్థం చేసుకోలేకపోతుందా, లేదు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఇంత విశాలంగా నిర్ణయం తీసుకుందా? అఫ్సర్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గనుక ఉన్న పరిస్థితుల గురించి విశ్లేషిస్తూ పార్టీ స్టాండ్ ఏంటో మాట్లాడదాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇంకొకటి ఏంటంటే, సరే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందంటే దేశంలో ఉన్న పరిస్థితులు అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది, కానీ అతిగా స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ మిగతా భాగస్వామ్య పక్షాలు లేదా కోర్ బీజేపీ రాష్ట్రాల కంటే అనే ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందేమో కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినా సరే ఆయన నేతృత్వం వహిస్తున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. కేంద్రంలో మేము అంతర్భాగం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతర్భాగం. మా ప్రభుత్వ ప్రతినిధిగా, అంటే తెలుగుదేశం లేని కేంద్ర ప్రభుత్వం లేదు ఇవాళ. అవును, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కాబట్టి అక్కడ తీసుకున్న ఇక్కడ తీసుకున్న సమిష్టి నిర్ణయాలు ఇవి. ఈ సమిష్టి నిర్ణయాల పర్యవసానం మీరు ప్రస్తావించినట్టుగా నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందిస్తున్నారు అని చెప్పని కామెంట్లు వింటూ ఉన్నాం. మా వాళ్ళే సోషల్ మీడియాలో నిన్న ఎప్పుడైతే మహానాడుని నెల్లూరుని రద్దు చేస్తూ హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జాతీయ కమిటీలు అలాగే ముఖ్య నాయకులు శాసనసభ్యులు ఇటువంటి వాళ్ళకి పరిమితం చేస్తూ ఒక నిర్ణయం వెలువడిందో అక్కడి నుంచి సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి గళాలు వినిపిస్తున్నది వాస్తవం. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ విధమైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నంది అంటే నంది అని మనం అనాలా? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ కదా మనది. ఇక్కడ ఆత్మగౌరవ సమస్య ఏం లేదు. ఇక్కడ